హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులకు మొక్కలు పంపిణీ. హెల్మెట్ ప్రాణాన్ని రక్షిస్తుందని, మొక్క వాహన కాలుష్యాన్ని నియంత్రిస్తుందని అవగాహన కల్పించిన చిన్నారి సాహితి. గాజువాక పోలీస్ స్టేషన్ జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనదారుల్లో రోడ్డు భద్రత మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమం ఐ స్టాండ్ ఫర్ నేషన్ జయభారత అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 13 ఏళ్ల చిన్నారి సాహితీ వాహనదారులకు మొక్కలను అందజేసి హెల్మెట్ ప్రాణాలను కాపాడుతుందని, అలాగే మొక్కలు వాహన కాలుష్యం నుండి పర్యావరణాన్ని రక్షిస్తాయని అవగాహన కల్పించింది. గాజువాక ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ శాంతారాం మాట్లాడుతూ రోడ్డు భద్రతతో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ శాంతారాం, ఆంధ్రప్రదేశ్ లాయర్స్ అసోసియేషన్ విశాఖపట్నం ప్రెసిడెంట్ కాండ్రేగుల లీలా హరిప్రసాద్, జయభారత్ అసోసియేషన్ సెక్రటరీ ఆదిల్, ట్రాఫిక్ సోల్జర్ స్థానికులు మరియు స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ కాండ్రేగుల లీలా హరిప్రసాద్ అడ్వకేట్ అండి. చిన్న వయసులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని, వాళ్ళకి ఏదో ఫైన్ రాసి 100 హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణించే వాళ్ళకి ఒక మొక్కను పంచి, ఆ మొక్క పెరుగుతున్నప్పుడల్లా మనం కూడా పెరగాలి, హెల్మెట్ పెట్టుకోకపోతే జరిగే ఇబ్బందుల గురించి వివరించి, వీటి గురించి హెల్మెట్ లేకుండా పెట్టుకుని ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వాళ్ళందరికీ ఒక అవగాహన కల్పించడానికి చిన్నారి సాహిత్య చేపట్టిన కార్యక్రమం నిజంగా అభినందనీయమండి. ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి దాంట్లోనూ కూడా ఇలా అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటే, ప్రభుత్వం వారు, ట్రాఫిక్ పోలీసులు, ఇంకా ఎన్జిఓస్ అందరూ కూడా ఇలా తీసుకుంటే అందరికీ అవగాహన పెరుగుతుందండి. ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకొని తిరుగుతారు. దీనివల్ల యాక్సిడెంట్లన్నీ నివారించగలం. ఏదో హెల్మెట్లు పెట్టుకోకుండా వెళ్ళినంత మాత్రాన ఏదో జీవితం ఒక వ్యక్తితో పోయినట్టు కాదు, ఒక కుటుంబం రోడ్డు మీదకి వచ్చినట్టు. ఈ మంచి ఆలోచన చేస్తున్న చిన్నారి సాహితీని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలపై జాగ్రత్తగా వాహనాలు నడిపి ఇంటి వద్దకు జాగ్రత్తగా వెళ్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆదిల్. నేను ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ జయభారత్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా మారుతున్నాను. ఈరోజు మేము గాజువాక సెంటర్లో, పోలీస్ స్టేషన్ సెంటర్లో మేము అవగాహన సదస్సు ఏర్పాటు చేశాము. ఏంటంటే హెల్మెట్ పెట్టుకోండి, అలాగే మొక్కల్ని పెంచండి అనే నినాదంతో ఈరోజు కూడలిలో ఎవరైతే హెల్మెట్ పెట్టుకోకుండా వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆపి మా చిన్నారి సాహితీ మరియు కళ్యాణ్ ద్వారా మేము ఐ స్టాండ్ ఫర్ ది నేషన్ జయభారత్ అసోసియేషన్ తరఫున మొక్కల్ని పెంచుతూ వాళ్ళకి ఇస్తూ మరియు అవగాహన చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి మరియు మీడియా సిబ్బందికి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.